హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తానంటే అద్వైత్ క్లోజెట్ అనమాట. ఈ క్లోజెట్ మొత్తం రీసెట్ చేస్తున్నాను, సమ్మర్కి రెడీ చేస్తున్నాను అనమాట క్లోజెట్. సో నేను వీటిల్లో ఏమేం చేస్తాను అనేది ఈ వీడియోలో చూస్తారు. ఎవ్రీ ఇయర్ నేను ఇదే ఫాలో అవుతాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ముందు వింటర్ క్లోత్స్ తీసేస్తానమాట. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ నవంబర్ వరకు ఆ వింటర్ స్వెటర్స్, స్వెట్ షర్ట్స్ అంత అవసరం ఉండవు. కొంచెం ఏదన్నా చల్లగా ఉన్నా కానీ సెప్టెంబర్, అక్టోబర్లో మనకి లాంగ్ స్లీవ్స్ టీషర్ట్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి వేసేస్తే అసలు ప్రెటీ మచ్ సరిపోతాయి అనమాట. అసలు నేనైతే మామూలుగా నవంబర్ ఆ టైం వరకు రెగ్యులర్ టీషర్ట్స్ మీదే జాకెట్ వేసేసి పంపుతాను. డే కేర్లో ఎలాగూ హీటర్ ఉంటుంది కదా, అంత అవసరం ఉండదు అనమాట. సో ఇప్పుడు అవన్నీ చాలా ఉంటాయి కదా, మళ్ళీ సమ్మర్లో కొత్త టీషర్ట్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి. ఇంకా క్లోజెట్ అంతా కంజెస్టెడ్ అయిపోద్ది. నాకు అట్లా కంజెస్టెడ్ ఉంటే ఇష్టం ఉండదు. అందుకని ఫస్ట్ ఆ వింటర్ క్లోత్స్ అన్ని క్లోజెట్లో నుండి తీసేస్తున్నాను. సో ఇప్పుడు నేను వీటిని ఫస్ట్ 2 piles చేశానమాట ఏజ్ వైజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అద్వైత్కి జారాలో 18 to 24 వస్తాయి కరెక్ట్ సైజు. అండ్ 2T 3T ఏమో క్యాట్ అండ్ జాక్, ఓల్డ్ నేవీ అలా వస్తాయి అనమాట. సో ఎగ్జాక్ట్ ఒకే సైజ్ అని చెప్పలేము, బట్ కొంచెం వాడికి షార్ట్ అయినాయి ఇటు సైడ్ పెట్టాను, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయినాయి ఇలా పెట్టాను అనమాట. సో వీటిని ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మా కమ్యూనిటీ గ్రూప్లో ఫేస్బుక్ గ్రూప్ ఒకటి ఉందన్నమాట. దాంట్లో ఏం చేస్తారంటే ఇట్లా యూజ్డ్ ఐటమ్స్, లుక్స్ లైక్ న్యూ, వాళ్ళు ఏదన్నా ఇవ్వాలనుకున్నవి, ఇంట్లో క్లీనప్ చేసినవి అలాంటివి గ్రూప్లో పెడతారనమాట. ఫస్ట్ ఫొటోస్ తీసి దాంట్లో ఫ్రీ అని చెప్తే ఎవరన్నా తీసుకుంటే తీసుకుంటారు, వాళ్ళు తీసుకోకపోతే ఇంకా డొనేట్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు షార్ట్ హ్యాండ్ షర్ట్స్ అండ్ ఆల్సో లాంగ్ హ్యాండ్ షర్ట్స్ చూస్తున్నాను. మీరు నా టూర్ వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు, నేను కేటగరైజ్ చేస్తాను కదా. సో ఇప్పుడు నాకు ఇలా ఎప్పుడన్నా ఆర్గనైజ్ చేయాల్సినప్పుడు, చూడాల్సినప్పుడు కూడా దాంట్లో అలా ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను హాఫ్ హ్యాండ్స్ అన్నప్పుడు అంతా ఒక బంచ్ ఒకేసారి తీసుకుంటే సరిపోయింది అనమాట. సో ఇది కొంచెం ట్రిక్కీ పార్ట్, ఈ హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ కేటగరైజ్ చేసి క్లీనప్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు షర్ట్స్ చాలా వరకు ఇలా టైట్ అయినా కానీ ఇట్లా ఓవర్ షర్ట్ లాగా వేసేయచ్చు కదా బటన్స్ తీసి. సో కొంచెం నాకు క్లోజెట్ మొత్తం మీద పైలప్ అయ్యేది ఏంటంటే ఈ హాఫ్ హ్యాండ్స్వి ఎప్పటికప్పుడు తీద్దాం అనుకుంటాను. లాస్ట్ ఇయర్ ఫర్ సపోజ్ ఇది ఏంటంటే ఇది 2 years అనమాట. అసలు అప్పుడు సమ్మర్లో వేయడానికే కుదరలేదు. ఇంకా లాస్ట్ ఏం చేశాను, కొంచెం బటన్స్ దగ్గర టైట్ అయినా కానీ నేను ఫాల్లో ఇట్లా ఫాల్ లీవ్స్ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి లోపల ట్యాంక్ వేసేసి ఓవర్ షర్ట్ లాగా వేసాను అనమాట. సో కొంచెం ఇది ఒక్కటే పైలప్ అవుతూ ఉంటాయి నాకు. సో ఈసారి కొంచెం అట్లా పెట్టకుండా తీసేయాలి అనుకుంటున్నాను, చూద్దాము. ఇదైతే ఇంకా వాడికి టైట్ అయిపోయింది. వీటిల్లో ఈ 2 వచ్చాయన్నమాట తీసేసేవి. ఇది కూడా అసలు చాలా బాగుంటుంది. ఇది కూడా ఫస్ట్ కమ్యూనిటీ దాంట్లో పెడతాను. ఇదేమో H&Mది 3T అనమాట. ఈ బ్యాక్దేమో గ్యాప్ 18 to 24, రెండు సేమ్ సైజ్ ఉన్నాయి. ఇదే అనమాట నేను అంతకుముందు చెప్పింది. సో సైజు షర్ట్ మీద సైజ్ చూసేసి తీయడానికి అవ్వదు, అట్లయితే ఎంత ఈజీ ఉంటుందో క్లీనప్ చేయడం.
అన్నిటికంటే పెద్ద పైలు ఈ టీ షర్ట్స్ అనమాట. దాంట్లో పోలో టీ షర్ట్స్, క్రూ నెక్ టీ షర్ట్స్, లాంగ్ హ్యాండ్స్వి అన్నీ ఉంటాయి కదా. డే కేర్కి వెళ్తాడు కాబట్టి టీ షర్ట్సే చాలా ఎక్కువ యూస్ చేస్తాము. అండ్ ఈ టీ షర్ట్స్లో నాకు జారాలో ఈ క్వాలిటీ చాలా బాగుంటాయి అనమాట. కొన్ని అయితే నేను 1.5 year అప్పుడు కొన్నాను అద్వైత్కి. అంటే 2 years నుండి నేను రెగ్యులర్గా వేస్తానే ఉన్నాను, అయినా కానీ అవి ఏమీ డ్యామేజ్ అవ్వలేదన్నమాట. జస్ట్ అవి పొట్టయిపోవడం వల్ల తీసేయాల్సి వస్తుంది. డైలీ వేర్ టీ షర్ట్స్ ఓల్డ్ నేవీ, టార్గెట్లో క్యాట్ అండ్ జాక్, H&M ఇవన్నీ బాగుంటాయి రీజనబుల్ ప్రైసెస్కే. కాకపోతే నాకేంటంటే కొన్ని వాషెస్ తర్వాత అవి ఫేడ్ అవుట్ అయినట్లు అనిపిస్తాయి అనమాట. సో రెగ్యులర్గా డైలీ యూస్కి బాగుంటాయి, కానీ అక్కడికి అన్ని వెళ్ళేటప్పుడు అలా వేయాలంటే కొంచెం ఓల్డ్గా అనిపిస్తాయి నాకు అవి. అండ్ ఇప్పుడు నా చేతిలో ఉన్నవి న్యూ ఐటమ్స్ అనమాట. సో అవన్నీ ఒక సెట్ లాగా పెట్టాను. దాని తర్వాత ఇంకా లాంగ్ హ్యాండ్స్వి తీసాను. లాంగ్ హ్యాండ్స్ కూడా కొంచెం ట్రికీ పార్ట్, లైక్ కొంచెం థిక్గా ఉన్నవి అవేమో ఇంకా కొంచెం రెయినీగా ఉన్నప్పుడు డేని బట్టే వేస్తాను. బట్ రెగ్యులర్గా అయితే సమ్మర్లో లాంగ్ హ్యాండ్స్ చాలా తక్కువే యూస్ చేస్తామన్నమాట. మీద 2 years అని ఉంది గ్యాప్ది, ఇప్పటికి కూడా వాడికి పెద్దదే అవుద్ది ఇది. సో ఇది ఫైనల్లీ ఈ సమ్మర్లో ఏమన్నా సరిపోద్దేమో చూడాలి. ఇది నేను వాడు ఫస్ట్ బర్త్డే అప్పుడు కొన్నానమాట ఇండియాలో. అది ఫైనల్లీ మొన్న క్రిస్మస్కి వేసాను. ఇదేమో రెయిన్ కోట్, మేము పోర్త్రికో ట్రిప్కి వెళ్ళినప్పుడు కొన్నాను. మంచిగా ఉంటుంది వాడికి. ఆల్మోస్ట్ ఇంకొక 2 years అలా వస్తుంది. ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది హుడ్ కూడా రిమూవబుల్ ఉంటుంది. నెక్స్ట్ బిగ్ పైల్ వచ్చేసి ప్యాంట్స్ అనమాట. వింటర్లో ప్యాంట్స్ ఎక్కువ యూస్ చేస్తాం కదా, సో దాంట్లో పొట్టయిపోయినాయి, తీసేసేవి చాలా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్యాంట్స్ అన్నిటికీ ఇటు సైడ్ నేను పెడుతున్నా కదా, హోల్స్ పడ్డాయి. ఈ వింటర్లో అయితే అసలు ఎన్ని ప్యాంట్స్కి హోల్స్ పడ్డాయో. మేబీ డే కేర్లో ఆ నీస్తో ఇట్లా బందాడుతా ఆడుతున్నాడేమో, బట్ అసలు చాలా ప్యాంట్స్ వేస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ వింటర్కి ప్యాంట్స్ అన్నీ కొనాల్సి వస్తుంది అనమాట. రెగ్యులర్గా ఎప్పుడైనా ఏంటంటే ఈ ఇయర్ వింటర్కి క్లోత్స్ కొంటే నెక్స్ట్ ఇయర్ కొనే పని ఉండదు, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొనాల్సి వస్తుంది. సో లాస్ట్ ఇయర్ వింటర్ ఏం కొనలేదన్నమాట. సో ఈ ఇయర్ కొనాలి. ఇంకా అన్ని షర్ట్స్ అన్నీ పైన హ్యాంగ్ చేసేవన్నీ రెడీ చేసేసి కేటగిరీస్లో పెట్టాను. ఇంక ఇప్పుడు వాటన్నిటిని హ్యాంగ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు క్యూట్గా ఉంటాయి కదా క్లోత్స్ అన్నీ. ఇట్లా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకొచ్చేదాన్ని, అశోక్ తీసుకొచ్చేవాడు, అట్లా ఇద్దరం కొనేవాళ్ళం. అండ్ అసలు ఒక టైంలో అయితే క్లోజెట్ ఓవర్ఫ్లో అయిపోయింది. అప్పుడు నేను ఏం రూల్ పెట్టుకున్నానంటే, హ్యాంగర్స్ ఒక సెట్ ఆఫ్ హ్యాంగర్స్ ఉన్నాయి కదా నా దగ్గర, ఆ హ్యాంగర్స్కి మించి ఇంకా న్యూ హ్యాంగర్స్ అయితే కొనకూడదు అని చెప్పి రూల్ పెట్టుకున్నాను. సో అప్పుడు ఏంటంటే ఇంకా ఆల్రెడీ హ్యాంగర్స్కి ఉన్న క్లోత్స్ తీసేస్తేనే మనకు హ్యాంగర్స్ ఎంటీ అవుతాయి కదా. సో అట్లీస్ట్ దానివల్ల నేను కొంచెం మేము కొనడం కంట్రోల్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు కూడా అట్లేదన్నా కంట్రోల్ చేయాలి కొనడం అనుకుంటే ఆ హ్యాంగర్స్ కౌంట్ పెట్టుకుంటే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కేటగిరీస్ వైజ్ పెట్టాను, బట్ పెట్టక నేనేం అబ్జర్వ్ చేశానంటే కొన్ని లెంత్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో దానివల్ల నేను ఏం చేశానంటే ఆ లెంత్ ఎక్కువ ఉన్నవన్నీ ఇటు బ్యాక్ సైడ్కి పెట్టాను. సో నాకు ఏవి కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి అవి చూస్తే తెలిసిపోతాయి అనమాట. ప్రతిసారి ట్యాగ్స్ షర్ట్స్ చూసే పని ఉండదు. అట్లా విజువల్గా మీరు చూసారంటే ఆ మిడిల్లో లాంగ్ లెంత్ ఉంది కదా, అవన్నీ న్యూవి అండ్ బిగ్ సైజ్ అని అర్థమైపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ పెట్టాను కదా, సో దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ నుండి ఇటు సైడ్ ఉన్నవి ఈ క్లోత్స్ అన్నీ వాడి డే కేర్కి వేసేవన్నమాట. సో ఇవన్నీ ఇంకా బయటికి అటు ఇటు వెళ్ళినప్పుడు వేసేవి. దీంట్లో కొన్ని ఉన్నాయి లాస్ట్ ఇయర్వి, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. వీటిల్లో ఇంతవరకు డే కేర్కి వేసేవన్నమాట. పైన హ్యాంగ్ చేసే వాటి కేటగిరీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ క్యూబికల్ దాంట్లో బాస్కెట్స్ అన్నీ తీసేసి డస్ట్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ప్యాంట్స్ పెట్టేటప్పుడు ఎలా చూస్తానంటే ఒక సరిపోయే ప్యాంట్ తీసుకొని అన్నీ దాని మీద లెంత్ వైజ్ చూస్తాను అనమాట. సో ఈజీగా అర్థమైపోతాయి ఏవి షార్ట్ అవ్వలేదు అని. అండ్ పిల్లలకి జనరల్గా వేస్ట్లు అంత తొందరగా టైట్ అవ్వవు కాబట్టి వేస్ట్ అంత చెక్ చేసే పని ఉండదు, అన్నిటికీ అడ్జస్టబుల్ ఉంటాయి.
సో ఇంకా జీన్స్ మెజర్మెంట్ ప్రకారం అన్నీ పెట్టానన్నమాట. సో ఈ రెడ్ బాస్కెట్‌లో వాటన్నిటి వరకి జీన్స్ టైప్ ఆఫ్ మెటీరియల్‌వి ఉంటాయి. నెక్స్ట్ ఈ గ్రీన్ బాస్కెట్‌లో వచ్చేటప్పటికి రెగ్యులర్ స్వెట్ ప్యాంట్స్ అండ్ నార్మల్ ప్యాంట్స్ ఉంటాయి కదా! జీన్స్ మెటీరియల్ కాకుండా అలాంటివన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా షార్ట్ అయిపోయినయి ఉన్నాయి. వాటిని పక్కన డొనేషన్‌కి పెడుతున్నాను. ఎందుకంటే అవి మంచిగున్నా గానీ ప్యాంట్స్ వాడు నీస్ మీద ఆడడం వల్ల అక్కడ వరకు ఇట్లా ఫేడ్ అయిపోయినట్లు అనిపిస్తున్నాయి. మరీ కమ్యూనిటీ గ్రూప్‌లో పెడితే బాగోదని చెప్పేసి ఇంకా డొనేషన్‌కి వేస్తున్నాను. షార్ట్స్ వచ్చేసి యెల్లో దాంట్లో ఉంటాయన్నమాట. అండ్ ఆరెంజ్ దాంట్లో కూడా పెడతాను కొన్ని. దాంట్లో షార్ట్ ఆల్స్, ఓవరాల్స్ అండ్ క్వాడ్ సెట్స్ అలాంటివి ఉంటాయి కదా! అవి ఆరెంజ్ దాంట్లో పెడతానన్నమాట. సో ఈ యెల్లో అండ్ ఆరెంజ్‌లో షార్ట్స్ అండ్ ఓవరాల్స్ అలా ఉంటాయి. నెక్స్ట్ ఈ బ్లూ బాస్కెట్‌లో వచ్చేటప్పటికి స్విమ్ షార్ట్స్ అండ్ స్విమ్ షర్ట్స్, యాక్టివ్ వేర్‌వి ఇప్పుడు అడిడాస్, అండర్ ఆర్మర్ అలాంటివి యాక్టివ్ వేర్ షర్ట్స్ ఉంటాయి కదా! ఆ షర్ట్స్, షార్ట్స్ కూడా నేను వాటర్ యాక్టివిటీస్‌కేస్తాను. ఇంక ఈ సమ్మర్ అంతా వీక్లీ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి డే కేర్‌లో. సో యాక్టివ్ వేర్ అండ్ స్విమ్ వేర్ ఇవన్నీ ఎక్కువగానే యూజ్ చేస్తాము. అండ్ ఇంకొకటేంటంటే పిల్లలకి డైపర్స్ ఎయడం ఆపేసిన తర్వాత మళ్ళీ ఆ స్విమ్ షార్ట్స్ అన్నీ పడతాయి అన్నమాట. నేను ఈ ఇయర్ తీసేయాలి అనుకున్నవన్నీ మళ్ళీ వాడికి ఫిట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు డైపర్ ఎయట్లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ట్యాంక్స్ ఇట్లా బీచ్ అప్పుడు, వాటర్ యాక్టివిటీస్ అప్పుడు కూడా ట్యాంక్స్ వేసి పైన ఓవర్ షర్ట్ ఏసేసి తర్వాత వాటర్‌లో దిగేటప్పుడు ఓవర్ షర్ట్ తీసేస్తానన్నమాట. దానికి మంచిగా యూజ్ అవుతాయి. జారాలో ఈ బ్రాడ్ స్ట్రాప్ షోల్డర్ ఉన్నవి మంచిగుంటాయన్నమాట. అండ్ వాల్మార్ట్‌లో గార్ యానిమల్స్ అని ఒక బ్రాండ్ ఉంటుంది. కొంచెం వెరీ రీజనబుల్ ప్రైస్‌లో అక్కడ కూడా ట్యాంక్స్ మంచిగుంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పజామాస్‌లో ఈసారి తీసేసేయి ఎక్కువే ఉన్నాయన్నమాట. సో లాస్ట్ ఇయర్ ఏం పజామాస్ కొనలేదు. సో 2 ఇయర్స్ వస్తాయి వాడికి ఏ క్లోత్స్ కొన్నా గానీ. సో ఇంకా ఈ ఇయర్ పజామాస్ అన్నీ న్యూవి వాడాలి. నెక్స్ట్ ఇంకా ఈ క్యూబ్స్‌ది డస్ట్ ఆఫ్ చేసేస్తున్నాను ఆర్గనైజరు. ఇంకా బాస్కెట్స్ అన్నీ అయిపోయినాయి. ఓన్లీ పజామాస్‌ది ఇంకా పెండింగ్ అన్నమాట. ఆ డస్ట్ ఆఫ్ చేసేది కూడా నాకు చాలా ఇష్టం. ఎక్స్టెండబుల్‌లో ఉంటుంది అండ్ చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. నేను లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఇంకా ఇవి పెట్టిన తర్వాత ఇటు సైడు బిగ్ ఇంకొకటి ఉంటదనమాట కింద పెట్టి బాస్కెట్. దాంట్లో ఏంటంటే బిగ్ సైజెస్ అట్లా అంటే టూ మచ్ బిగ్ అలా ఏం కాదు. నెక్స్ట్ ఇయర్ అలా వాడేవి అవి పెడతా ఉంటానన్నమాట. సో దాంట్లో చెక్ చేసి ఇప్పుడు ఈ సమ్మర్‌కి యూజ్ అయ్యే క్లోత్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసి పక్కన పెట్టి సెగ్రిగేట్ చేస్తున్నాను ఏజెస్ వైస్. మీరు నా ముందు వీడియోస్ చూసినట్లయితే ఆల్రెడీ తెలిసే ఉంటది. అద్వైత్ పజామా సెట్స్ ఎక్కువ నేను కాటన్‌వి ఇండియా మింత్రాలో ఆర్డర్ చేస్తానన్నమాట. మొన్న సంక్రాంతి అప్పుడు వచ్చిన కొరియర్‌లో వచ్చాయి ఇండియా నుండి. అవన్నీ బిగ్ అయినాయని ఈ బాక్స్‌లో పెట్టాను. ఇప్పుడు ఒకసారి ఇంకా వాష్ చేసేసి యూజ్ చేస్తే ఈ సమ్మర్ నుండి ఇంకా కరెక్ట్‌గా సరిపోతాయి. ఇంకో 2 ఇయర్స్ వస్తాయన్నమాట ఈ పజామా సెట్స్. అవైతే క్వాలిటీ గానీ, అంటే కంఫర్టబిలిటీ గానీ చాలా బాగా అనిపిస్తాయి నాకు. ప్రింట్స్ కూడా చాలా మంచిగుంటాయి కిడ్స్‌కి. నెక్స్ట్ క్లోజెట్‌లో పైనుండే బిన్స్. ఆ బిన్స్‌లో ఇండియన్ వేర్ ఉంటాయి. ఇప్పుడు వాటిని సెగ్రిగేట్ చేస్తున్నాను. వాడికి రెగ్యులర్‌గా షార్ట్ కుర్తాసు క్లింగరూలో, మింత్రాలో అలా తీసుకున్నవి ఇంకిప్పుడు ఓల్డ్ అయిపోయినాయి అన్నమాట. బట్ అవి క్వాలిటీ అవన్నీ మంచిగున్నాయి. సో వాటన్నిటిని ఇప్పుడు సమ్మర్‌లో వేసే షర్ట్స్‌లో పెడుతున్నానన్నమాట. మన షార్ట్స్ కిందకి వాటికి చాలా బావుంటాయి అవి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ బాస్కెట్ వచ్చేసి దీంట్లో ట్రెడిషనల్ క్లోత్సే బిగ్ సైజ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇండియన్ బట్టలు చాలా ప్రైజీగా కొంటాము. అండ్ ఇంకేదన్నా ఈవెంట్స్‌కి అలా చేపిస్తే అవి ఇంకా బొటిక్స్‌లో చాలా ప్రైసెస్ ఉంటున్నాయన్నమాట. అవి 1, 2 టైమ్స్ ఏయగానే పొట్టయిపోతాయి. సో అందుకని మేమేం చేస్తామంటే మా ఫ్రెండ్స్‌లో ఇట్లా అద్వైత్ కంటే 1, 2 ఇయర్స్ బిగ్గోళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు మా బావ వాళ్ళ అబ్బాయి విదిత్ అద్వైత్ కంటే పెద్ద కదా! వాడియి అద్వైత్‌కి వస్తా ఉంటాయి క్లోత్స్. మా బావ వాళ్ళ చిన్నోడికి అద్వైత్ క్లోత్స్ ఎళ్తా ఉంటాయి. ఇట్లా మా ఫ్రెండ్స్‌లో కూడా మేము ఏజ్‌ని బట్టి ఉన్న కిడ్స్‌తో ఆ ట్రెడిషనల్ బట్టలు ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎకనామికల్‌గా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి బట్టలు వేస్ట్ అయిపోతున్నాయి అనేది ఉండదు. అండ్ ఆల్సో థ్రిఫ్టింగ్ చేయడం వల్ల మనకి చాలా సస్టైనబిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో
దాంట్లో అసలు మొహమాట పడాల్సిన పనే లేదనమాట. వెరీ వెల్ యూజ్డ్ క్లోత్స్, జెంట్లీ యూజ్డ్ క్లోత్స్ అట్లా మేము అటు ఇటు ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటాము ఫ్రెండ్స్ మధ్యలో. అండ్ అద్వైత్కి వింటర్లో కూడా ఇప్పుడు మనం జాకెట్స్ కొన్నప్పుడు $15-20 ఉంటాయన్నమాట స్వెట్ షర్ట్స్. అవి కూడా మేము ఎక్స్చేంజ్ చేసుకొని రీయూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా ఒకసారి రీయూజ్ చేసిన తర్వాత మిగతావి డొనేట్ చేస్తూ ఉంటామన్నమాట. నాకైతే క్లోత్స్ అస్సలు ట్రాష్‌లో వేయడం ఇష్టం ఉండదు. నేను ఆల్ ద టైమ్ డొనేట్ చేస్తూనే ఉంటాను క్లోత్స్. సో, మీరు కూడా ఏమన్నా క్లోత్స్ అలా ఉంటే డొనేట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌లో అలా ఉంటే రీయూజ్ అలా చేసుకోండి. మీకు ఎకనామికల్‌గా కూడా చాలా హెల్ప్ అవుతుంది అట్లా క్లోత్స్ రీయూజబిలిటీ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాట్ బిన్‌లో సాక్సెస్ ఉంటాయి కదా! అండ్ ఈ పక్కన మెటల్ దాంట్లోనేమో అండీస్ అండ్ ఆల్సో ఇట్లా మాయిశ్చరైజర్, కోంబ్ అవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు కంప్లీట్ పాటీ ట్రైన్ అయిపోయాడు కాబట్టి అండర్‌వేర్స్ ఎక్కువ ఉంటున్నాయన్నమాట. సో, నా దగ్గర వేరేది ఒకటి ట్రాన్స్‌పరెంట్ బిన్, పుల్ అవుట్ బిన్ ఒకటి ఉంటే దాంట్లో మాయిశ్చరైజర్ అవన్నీ పెట్టాను. తర్వాత అద్వైత్ అక్కడ ఫుట్ ప్రింట్స్ ఫోటో ఉంది కదా! అవన్నీ అట్లా పెడతంటే అసలు నాకు వ్యూ సెట్ అవ్వట్లేదనమాట. నచ్చలేదు. ఇంక అందుకని ఏం చేశానంటే ఆ సాక్సెస్ అన్నీ ఇంకో పుల్ అవుట్ బిన్‌లో పెట్టాను. నాకు ఫస్ట్ నుండి కూడా సాక్సెస్ దాంట్లో నుండి చేంజ్ చేయాలని ఉండేది. బట్ అది క్యూట్ ఉంటది కాబట్టి అలానే ఉంచాను. ఇప్పుడు ఇంక అద్వైత్ వాడి సాక్స్‌లు కూడా వాడే పిక్ చేసుకుంటున్నాడనమాట. సో, ఇలా పుల్ అవుట్ దాంట్లో ఉంటే ఈజీగా ఉంటదని అనిపిచ్చింది. అండ్ ఆల్సో నాకు అక్కడ వ్యూ కూడా మంచిగా సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇంకిప్పుడు మార్చేశాను. అండ్ దాన్ని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తుంటే తర్వాత ఇక్కడ ఈ క్యూబికల్ దాంట్లో వాడి ట్యాంక్స్, యాక్టివ్‌వేర్ షర్ట్స్ అన్నీ విడిగా ఉన్నాయి కదా! సో, ఇంక అవి దాంట్లో పెడదాము. దాన్ని క్యాట్ బిన్‌ని తీసేయడం అయితే నాకిష్టం లేదు. సో, ఇంక అందుకని దాంట్లో అవి పెట్టి సెట్ చేశాననమాట. ఇప్పుడు నేను అనుకున్నట్టు ఫైనల్‌గా పైన నా కంటికి వ్యూ మంచిగుంది. అలా అన్ని బిన్స్ పక్క పక్కన ఉంటే. అండ్ ఇంకిప్పుడు ఆ ఫోటో తీశాను కదా! అది ఇంకా అద్వైత్ ఫస్ట్ బర్త్‌డే ఫోటో కింద పెడుతున్నాను. ఫస్ట్‌లో ఈ 2 ఫోటోస్ కూడా క్లోజెట్‌లోనే ఉండేవి. ఇంకా అండీ బిన్ అలా వచ్చాక బర్త్‌డేది ఇక్కడికొచ్చింది. ఇప్పుడు దీనివల్లేమో ఈ ఫుట్ ప్రింట్స్‌ది వచ్చిందనమాట. సో, ఫైనల్‌గా 2 ఆ వాల్ మీద అయితే సెట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా రూమ్ క్లీనప్. ట్రాష్ పెద్దగా ఏం రాలేదు. ఓల్డ్ సాక్స్ అట్లా న్యూ క్లోత్స్ ట్యాగ్స్ అవి ఉంటే తీసేసాను. ఈ ఫస్ట్ పైల్ వచ్చేసేటప్పటికి కమ్యూనిటీలో ఇచ్చేవన్నమాట. అండ్ ఈ మిడిల్ పైల్ వచ్చేసి డొనేట్ చేసేవి. అండ్ ఇటు థర్డ్ పైల్ వచ్చేసి ఆ హోల్స్ పడిన ప్యాంట్స్ అనమాట, ట్రాష్ వేసేసేవి. డొనేట్ చేసే క్లోత్స్ అన్నీ ట్రాష్ బ్యాగ్స్లో పెడుతున్నాను. సో, అక్కడ వదిలేసి రావడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. దాని తర్వాత కమ్యూనిటీలో ఇచ్చేవన్నీ ఏమో ఈ ఐకియా బ్యాగ్లో పెడుతున్నాను అనమాట. సో, ఎవరన్నా వచ్చినప్పుడు చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా కిచెను, ఆ బుక్ స్టాండు, టాయ్స్ అవన్నీ కూడా డస్ట్ ఆఫ్ చేస్తున్నాను. అక్కడ పైన నోటీస్ బోర్డ్‌లో చూసారంటే ఆరెంజ్ కలర్‌ది మెడల్ ఒకటుంది. అది వాడు సాకర్ షార్ట్స్ జాయిన్ అయ్యాడనమాట. అవి కంప్లీట్ అయ్యాక ఆ మెడల్ ఇచ్చారు. ఇంక వాడి ఇంటికి ఆ రోజు వచ్చి ఐ గాట్ మై ఫస్ట్ మెడల్ ఇన్ సాకర్ అని చెప్పి చాలా హ్యాపీగా చెప్పాడు దాన్నైతే. ఇంక అద్వైత్ పైకొచ్చి అమ్మ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ మై రూమ్ అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ క్యాట్ బాస్కెట్ అబ్జర్వ్ చేసి వేర్ ఈజ్ ఇట్ అని అడిగాడనమాట. కిందుందని చూశాడు తర్వాత. ఇంకా వాడు ప్రతి చేంజ్ గమనిచ్చాడు. సాక్స్‌లు కొత్త దాంట్లో పెట్టానని, ఆ మాయిశ్చరైజర్ ఇటు మార్చానని అన్నీ అడుగుతున్నాడు. వీడికి సమ్మర్ స్టార్ట్ అయ్యాక ఆ ఆర్మ్స్, లెగ్స్ అయితే అసలు చాలా ట్యాన్ అవుతున్నాయి ఎంత సన్ స్క్రీన్ రాసినా కానీ. అండ్ మెయిన్ ఆ నీస్ మీద ఆడడం వల్ల నీస్ కలర్ చేంజ్ అయిపోయి చాలా రఫ్‌గా అవుతున్నాయి. ఇది ఇంకా క్లోజెట్ ఫైనల్ లుక్ అనమాట. లుక్ అయితే పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదు. జస్ట్ ఆ బాస్కెట్ కిందది పైకి అయ్యాయి. ఎప్పుడు ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఇది నాకు చేయడానికి అరౌండ్ 3.5 to 4 hours పట్టిందనమాట. మీరు ఇది ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మీరు కూడా క్లోజెట్ రీసెట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అట్‌లీస్ట్ ఒక స్టెప్ స్టార్ట్ చేయండి. అంతా ఒకే రోజు చేయకపోయినా కానీ. అండ్ నాకు చాలామంది ఏంటంటే ఆర్గనైజేషన్ వీడియోస్ అవి పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. నాకు అవి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ద హౌస్ ఈజ్ ఆల్రెడీ ఆర్గనైజ్డ్. సో, నేను ఇంకా ఏం చేయాలి ఏంటా అని ఆలోచిస్తున్నాను. అప్పుడు నేను ఎవ్రీ ఇయర్ ఇది చేస్తా కదా! సో, ఇంక ఈ క్లోజెట్ రీసెట్ చేసేది రికార్డ్ చేసి పెడదామని చెప్పి అనిపించింది. అందుకని ఈ వీడియో చేశాననమాట. నెక్స్ట్ టాయ్స్ ఆర్గనైజ్ చేసే వీడియో వస్తది.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. See you guys in the next video. Until then, bye.